నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే బాధితులను మరణం నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నమోదయ్యే మొదటి గంటను వైద్యులు గోల్డెన్ అవర్గా పిలుస్తుంటారు. ఇప్పుడు అదే సూత్రాన్ని సైబర్ నేరాలకు వర్తింపజేస్తున్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే అవకాశాలు మెరుగవుతాయట. ఆ ఉద్దేశంతోనే పోలీసులు గోల్డెన్ అవర్కు ఇప్పుడు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి ₹22,00,000 కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. అయితే మోసం జరిగిందని తెలుసుకున్న బాధితుడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే వేగంగా స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపేయడం ద్వారా ₹1,05,00,000 కాపాడగలిగారు. నేరస్తుడు అప్పటికే దాదాపు ₹17 లక్షల ఇతర ఖాతాలకు మళ్లించేశాడు. మరో కేసులోనూ ఇలానే నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి ₹11,55,000 కొల్లగొట్టారు. ఆ కేసులోనూ బాధితుడు వెంటనే ఫిర్యాదు చేయడంతో డబ్బంతా తిరిగి ఇప్పించారు పోలీసులు. వాస్తవానికి సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1,500 కోట్లు కొట్టేశారు సైబర్ నేరస్తులు. అంటే సగటున నెలకు 150 కోట్లు కొల్లగొడుతున్నారన్నమాట. ఉన్నత విద్యావంతులు, ఉన్నత అధికారులు, చివరకు పోలీసులు కూడా సైబర్ నేరగాల బారిన పడుతున్నారు. ఒక తరహా నేరంపై అవగాహన పెరిగేసరికి మరో తరహాలో దాడి చేస్తున్నారు నేరగాళ్లు. అందుకే పోలీసులు సైబర్ నేరాల ఉచ్చులో చిక్కకుండా ఉండేలా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే సత్వరమే స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ తాను కొల్లగొట్టిన డబ్బును మళ్లించే అవకాశాలు నేరస్తుడికి పెరిగిపోతుంటాయి. ఇక నేరం జరిగాక కనీసం గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే ఎవరైతే బ్యాంకు లావాదేవీలు ఉన్నాయో వాటిని నిలిపివేసి తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది మన రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల వరకు ఇలా తిరిగి రప్పించగలిగారు అధికారులు. సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cను ప్రారంభించింది. ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వాములను చేసింది. బాధితులు ఫిర్యాదుగా చేసేందుకు దేశవ్యాప్తంగా పనిచేసేలా 1930తో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. ఈ నెంబర్కు ఫోన్ వచ్చిన వెంటనే కాల్ సెంటర్లోని ఉద్యోగులు బాధితుడి వివరాలు అంటే బ్యాంక్ ఖాతా నెంబర్, మోసం చేసేందుకు నేరస్తుడు వాడిన ఫోన్ నెంబర్, మోసం జరిగిన తీరుపై సమాచారం తీసుకుంటారు.
అయితే 1930కి ఫిర్యాదు రాగానే పోలీసులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకునకు సమాచారం ఇస్తారు. ఆ ఖాతా నుంచి నగదు బదిలీని ఆపమంటారు. ఒకవేళ అప్పటికే బదిలీ జరిగి ఉంటే ఆ డబ్బు ఏ ఖాతాలో పడిందో తెలుసుకొని ఆ బ్యాంకును కూడా అప్రమత్తం చేస్తారు. ఇలా ఎన్ని ఖాతాల్లో పడి ఉండే అన్ని ఖాతాల బ్యాంకులకు సమాచారం ఇస్తారు. అప్పటి వరకు డబ్బు ఖాతాలోనే ఉంటే తిరిగి రప్పించడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఏదైనా ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం అందించగలిగితే బాధితులను మరణం నుంచి తప్పించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత నుంచి నమోదయ్యే మొదటి గంటను వైద్యులు గోల్డెన్ అవర్గా పిలుస్తుంటారు. ఇప్పుడు అదే సూత్రాన్ని సైబర్ నేరాలకు వర్తింపజేస్తున్నారు పోలీసులు. సైబర్ నేరం జరిగిన గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టగలిగే అవకాశాలు మెరుగవుతాయట. ఆ ఉద్దేశంతోనే పోలీసులు గోల్డెన్ అవర్కు ఇప్పుడు ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఇక సైబర్ నేరాల విషయంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి నుంచి 1,22,00,000 రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. అయితే మోసం జరిగిందని తెలుసుకున్న బాధితుడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే వేగంగా స్పందించిన పోలీసులు బ్యాంకు లావాదేవీలు నిలిపివేయడం ద్వారా 1,05,00,000 కాపాడగలిగారు. నేరస్తుడు అప్పటికే దాదాపు 17 లక్షల రూపాయలను ఇతర ఖాతాలకు మళ్లించేశారు. మరో కేసులోనూ ఇలానే నేరగాళ్లు అధిక లాభాలు ఆశ చూపించి ఒకేసారి 11,55,000 రూపాయలు కొల్లగొట్టారు. ఆ కేసులోని బాధితుడు వెంటనే ఫిర్యాదు చేయడంతో డబ్బంతా తిరిగి ఇప్పించారు పోలీసులు. ఇక మన దేశంలో చూసుకుంటున్నట్టయితే వాస్తవానికి సైబర్ నేరాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 1,500 కోట్ల రూపాయలు కొట్టేశారు. అంటే సగటున నెలకు 150 కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు సైబర్ నేరస్తులు. ఉన్నత విద్యావంతులు, ఉన్నత అధికారులు, చివరకు పోలీసులు కూడా సైబర్ నేరగాల బారిన పడుతున్నారు. ఒక తరహా నేరంపై అవగాహన పెరిగేసరికి మరో తరహాలో దాడి చేస్తున్నారు నేరగాళ్లు. అందుకే పోలీసులు సైబర్ నేరాల ఉచ్చులో చిక్కకుండా ఉండేలా ఒకవైపు ప్రచారం చేస్తూనే ఒకవేళ నేరగాళ్ల బారిన పడితే సత్వరమే స్పందించాల్సిన తీరుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆలస్యం అవుతున్న కొద్దీ తాను కొల్లగొట్టిన డబ్బును మళ్లించే అవకాశాలు నేరస్తుడికి పెరిగిపోతుంటాయి. ఇక నేరం జరిగాక కనీసం గంటలోపు ఫిర్యాదు చేయగలిగితే ఆ బ్యాంక్ లావాదేవీలను నిలిపివేసి తిరిగి బాధితుడికి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ ఏడాది మన రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల వరకు ఇలా తిరిగి రప్పించగలిగారు అధికారులు. సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంటే I4Cని ప్రారంభించింది. ఇందులో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలను భాగస్వాములను చేసింది. బాధితులు ఫిర్యాదు చేసేందుకు దేశవ్యాప్తంగా పనిచేసేలా 1930తో ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కేటాయించింది. ఈ నెంబర్కు ఫోన్ వచ్చిన వెంటనే కాల్ సెంటర్లోని ఉద్యోగులు బాధితుడి వివరాలు అంటే బ్యాంక్ ఖాతా నెంబర్, మోసం చేసేందుకు నేరస్తుడు వాడిన ఫోన్ నెంబర్, మోసం జరిగిన తీరుపై సమాచారం తీసుకుంటారు.
అయితే 1930కి ఫిర్యాదు రాగానే పోలీసులు తొలుత బాధితుడి ఖాతా ఉన్న బ్యాంకునకు సమాచారం ఇస్తారు. ఆ ఖాతా నుంచి నగదు బదిలీని ఆపమంటారు. ఒకవేళ అప్పటికే బదిలీ జరిగి ఉంటే ఆ డబ్బు ఏ ఖాతాలో పడిందో తెలుసుకొని ఆ బ్యాంకును కూడా అప్రమత్తం చేస్తారు. ఇలా ఎన్ని ఖాతాల్లో పడి ఉంటే అన్ని ఖాతాల బ్యాంకులకు సమాచారం ఇస్తారు. అప్పటి వరకు డబ్బు ఖాతాలో ఉంటేనే తిరిగి రప్పించడానికి అవకాశం ఉంటుంది. ఇక మనుషులలో అత్యాశ పెరుగుతున్నప్పటి నుంచి సైబర్ నేరగాళ్ళు కానీ మోసగాళ్ళు కానీ మోసాలు చేయడానికి అవకాశం విరివిగా పెరుగుతూ వస్తుంది. మనిషి యొక్క అత్యాశ కారణంగా అధిక మొత్తంలో లాభాలు చూపిస్తామంటూ వారిని పెట్టుబడులు పెట్టేలా, అదే స్టాక్ మార్కెట్లు కావచ్చు, ఆన్లైన్ గేమింగ్ కావచ్చు, వేరే ట్రేడింగ్ కావచ్చు, వీటిలో పెట్టుబడులు పెట్టేలాగా వారి యొక్క అత్యాశను ఆసరాగా తీసుకుంటూ సైబర్ నేరస్తులు అయితే మోసానికి పాల్పడుతున్నారు. ఇక సైబర్ నేరాలపైన దృష్టి సాధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు 1930 అనే ఒక కోఆర్డినేషన్ నెంబర్ని అయితే టోల్ ఫ్రీ నెంబర్ను తీసుకొచ్చి ఎప్పుడైతే ఎవరికైతే ఆ సైబర్ నేరానికి గురవుతారో వాళ్ళు ఆ గంట లోపల మాత్రం 1930కి కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ యొక్క బ్యాంకు లావాదేవీలను ఆపివేసి వీరైతే డబ్బును తిరిగి రప్పించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు సైబర్ నేరాలను ఆపడానికి ప్రయత్నిస్తూనే ఒకవేళ సైబర్ నేరానికి కనుక గురైతే వాళ్ళు ఎటువంటి చర్యలు అప్పటికప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికోసం ఎలా వాళ్ళు ప్రవర్తించాలనేటివి మాత్రం ఇక్కడ పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏదేమైనా ఈ చెప్పుడు మాటలు వినకుండా ఆన్లైన్లో కానీ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎవరేది చెప్పినా నమ్మకుండా 1-10 సార్లు ఆలోచించుకొని పెట్టే పెట్టుబడుల దృష్ట్యా ఆలోచించుకోవాలని ఇక్కడైతే పోలీసు అధికారులు అయితే కోరుతున్నట్టు తెలుస్తుంది. ఇది ఇవాళ 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.